Hello guys, welcome back to my channel. So in today's video I'll be going for a short campus tour. ఈరోజు వెదర్ కొంచెం బాగుంది, ఎండలేదు, క్లౌడీ ఉంది. బట్ ఈరోజు వీకెండ్ కూడా, సో ఆఫీసెస్ అవన్నీ అయితే క్లోజ్డ్ ఈరోజు. బట్ ఎనీహౌ బిల్డింగ్స్ అయితే చూద్దాము, ఎక్కడ ఏ బిల్డింగ్స్ ఉన్నాయి. నేను రిజర్వ్ చేసుకున్న రూమ్ ఎక్కడుంది అది కూడా చూడాలి. ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న గెస్ట్ అకామిడేషన్. కోర్ట్ యార్డ్స్ ఆ సైడ్ ఉందని చెప్పారు, చూడాలి. సో మేము వాక్ చేసుకుంటూ మ్యాపిల్ హాల్కి అయితే వచ్చాము. ఇక్కడే పక్కనే ఉంటుంది పాపులర్ ప్లేస్ కూడా. సో టోటల్ 7 కోర్ట్ యార్డ్స్ ఉన్నాయి ఏవిఎంలో. మ్యాపిల్ హౌస్, రెడ్ బర్డ్, P40, పాపులర్. నేను పాపులర్ నుండి రిజర్వ్ చేసుకున్న రూము. మేబీ ఇప్పుడు కనిపిస్తుందేమో బిల్డింగ్. అన్నీ సిమిలర్ ఉంటాయి స్ట్రక్చర్స్. అండ్ ది నెస్ట్ అక్కడ ఉంది, నెస్ట్కి ఆపోజిట్లోనే ఉంది కోర్ట్ యార్డ్స్. సో ఇవన్నీ కోర్ట్ యార్డ్స్. సో ఇది లీలాక్ హాల్, అదేమో ప్లమ్ ప్లేస్, ఇది రాపిల్ ప్లేస్. సో రాపిల్ ప్లేస్, ప్లమ్ ప్లేస్, లీలాక్ హాల్ అన్నీ పక్కనే ఉన్నాయి. సో మేము అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ డాగ్వుడ్ కోర్ట్ పక్కనే పాపులర్ ప్లేస్ అయితే ఉంది. ఇదే పాపులర్ ప్లేస్. దీంట్లోనే రూమ్ రిజర్వేషన్ ఉంది నాది. నెక్స్ట్ వీక్ మూవీని ఇక్కడ. సో పార్కింగ్ ఉంది, అలాగే మనకి ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇదే పాపులర్ ప్లేస్. ప్రస్తుతానికి ఇది ఖాళీ ఉందా లేదా తెలీదు. సో నాది 201 అంటే ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే 201 రూమ్ రిజర్వ్ చేసుకుంది. మాకు లక్కీగా రూమ్ ఓపెన్ ఉంది. సో ఇదే నేను మూవీ నయ్య రూమ్. ట్రిపుల్కి ఇది. సో 1, 2, 3 బెడ్స్ ఉన్నాయి. అండ్ మనకి గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ లేదనుకుంటా, మైక్రోవేవ్ లేదు. వాషింగ్ ఏరియా పర్లేదు. 3 కబర్డ్స్, 3 స్టడీ టేబుల్స్, 3 వార్డ్రోబ్స్. సో ఇది నా కోర్ట్ యార్డ్స్ బ్యాక్ సైడ్. సో ఇది పోలీస్ స్టేషన్ అండ్ లైబ్రరీ టవర్ అది. సో ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇది AUM థియేటర్. ఇది
మేము యాక్చువల్లీ క్యాఫే వెతుకుతున్నాము, క్యాఫే ఎక్కడుంది అనేసి. ఈరోజు చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. సో నడుచుకుంటా మేము లైబ్రరీ టవర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది లైబ్రరీ టవర్ పక్కనే AUM థియేటర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ కోర్ట్ యార్డ్స్. సో నేను ఉండబోయే పాపులర్ ప్లేస్ అదే. నేను నెక్స్ట్ వీక్ మూవీని అవుతున్నా. మేము నడుచుకుంటా వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము క్యాఫే వెతుకుతున్నాము, బట్ క్యాఫే దొరకట్లా. సార్ మ్యాప్ చూసి పోవాలేమో మరి క్యాఫేకి. అది డంపింగ్ యార్డ్ అంట. ఏంటి బ్రో ఈరోజు దొరుకుతుందా ఆ క్యాఫే? ఏమో లెఫ్ట్ రైట్ అవుతుంది. మా క్యాంపస్ తిరగడానికైనా కారు తీసుకోవాలమ్మా నిజంగా. సో ఇది పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే ఉంది క్యాఫే. ఇదే క్యాఫేకి వెళ్తున్నాను. సో ఇదే క్యాఫే అండ్ వన్ ఆఫ్ ది క్లాస్ కూడా ఇక్కడ అవుతాయి, కొన్ని క్లాసెస్ కూడా అవుతాయి. నేను జూమ్ మీటింగ్లో చూసాను. ఇది లైబ్రరీ టవర్. ఇక్కడ మనకి A to Z ఉంటుంది బ్రో ఇన్ఫర్మేషన్. మనకి ఏ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేయాలన్నా అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇది క్యాఫే. ఇది టవర్ బిల్డింగ్ ఉంది కదా, అవి ఇక్కడ వచ్చాడు చూడు. ఫస్ట్ ఫ్లోర్కి చూడు అడ్మిషన్స్, ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే మనకి స్కాలర్షిప్, స్టూడెంట్ అకౌంట్, రిజిస్ట్రార్స్ ఆఫీస్, కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడే ఉంది. వార్ ఆఫ్ వ్యాలీ క్యాఫే సెకండ్ ఫ్లోర్లో ఉంది. బుక్ స్టోర్ ఉంది, రూమ్స్ ఉంది, థియేటర్, క్యాంపస్, కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. సో అదే మనం లైబ్రరీ టవర్కి వచ్చేస్తే మోస్ట్లీ మనకు అన్ని కావాల్సినవన్నీ దొరికేస్తాయి. సౌండ్ కూడా, క్లాసెస్ కూడా అవుతాయి అనుకుంటా. ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ అని ఇచ్చాడు. మేబీ మనం ఫస్ట్ సెమిస్టర్కి కంప్యూటర్ ల్యాబ్స్కి ఇక్కడే రావాలేమో. ఎస్, దాట్స్ ది క్యాఫెటేరియా. ఇదే క్యాఫే. సో ఇదే క్యాఫెటేరియా. ఇక్కడ కనిపిస్తుంది బ్రో కాలేజ్ వైపు. మనం ఎన్నో అక్కడ కూర్చున్నాం ఎన్ని రోజులు. వార్ హాక్ నేషన్. దాట్స్ ది క్యాఫే బ్రో. పర్ఫెక్ట్. అంటే ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది అనుకుంటా నేను. అందరి చేతిలో గుడీస్ ఉన్నాయి. ఇదే క్యాఫే. ఇదైతే క్లారిటీ. ఇక్కడ సమ్మర్ వాళ్ళకి ఓరియంటేషన్ జరుగుతుంది అనుకుంటా నేను. మేము వచ్చి క్యాఫేకి యాక్సెస్ ఉందా అంటే ఈరోజు ఓరియంటేషన్ మీరు లాగేసేయండి ఫ్రీ అన్నాడు. మరి లైన్లో అయితే ఉన్నాము, ఇస్తాడు తెలియదు. బాబు 4 ముక్కలే ఉన్నాయి. పిజ్జా చూస్తే తినబుద్ధి అవుతున్నాడు. 4 ఏడప్పుడు 2 సైడ్లే ఉన్నాయి. సో ఫైనల్లీ మాకు ఫుడ్ దొరికింది. ఇది వార్ హాక్ సాస్ అంట. వీళ్ళదే సాస్ బాగుంటుందంట. ఇది సాలెడ్ బార్. ఇక్కడ ఓరియంటేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ అన్ని లైక్ ఓరియంటేషన్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. మనకు కూడా ఓరియంటేషన్ ఇంకా 2 weeksలో ఉంది. సో ఇది సమ్మర్ వాళ్ళకి ఓరియంటేషన్ అనుకుంటా, మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఓరియంటేషన్ అయితే ఉంది ఈరోజు. అందరు ID కార్డ్స్, కొత్త గుడీస్ తీసుకున్నారు. సో
3 days మనకి ఇలాగనే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెన్యూ ఉంటుంది. నేనైతే పిజ్జా స్లైస్ తీసుకున్నా వెజ్. ఈ బ్రోనేమో సాలడ్ తీసుకున్నాడు. వెజ్ సాలెడ్, చికెన్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, బాయిల్డ్ ఎగ్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ మీల్ అనమాట. అన్నీ ఉంటాయి మనకి. సాలెడ్స్ అయినా, బ్రెడ్స్ అయినా, ఫ్రైడ్ ఐటమ్స్ అయినా అన్నీ ఉంటాయి. సో ఓరియంటేషన్కి ఎవరైతే రాబోతున్నారో సో వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మేము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రైస్ అస్సలు ఉండదు. ఎక్కడ మీరు రైస్ ఎక్స్పెక్ట్ చేయకండి అనేది రైస్ పెడతారు అని. ఉంటే బ్రెడ్సే ఉంటాయి. బ్రెడ్స్తో పాటు సాసెస్ ఇస్తారు. ఆ సాసెస్ టేస్ట్ ఎలా ఉంటాయో చెప్పడం కూడా రాదు. మీరు ఓరియంటేషన్ కోసం మీకే తెలుస్తుంది. సో తీసుకుంటే మ్యాక్సిమం పిజ్జా, చికెన్, ఫ్రైడ్ చికెన్ అలాంటి ఐటమ్స్ తీసుకుంటే కొంచెం తినగలుగుతాము. రైస్ అవన్నీ అంటే ఇక బయట ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి తినడమే, కానీ ఇక్కడ మీకు అస్సలు దొరకవు, ఎక్కడ దొరకవు. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే. ఇక మేము రూమ్కి వెళ్ళాలి. ఎండ ఫుల్ కొడుతుంది. సో మీకు తెలుసు కదా ఏం చేయాలో. చేసి నెక్స్ట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఏడ పడితే అక్కడ దూరుతాము, తిరుగుతాము, తిట్లు కూడా వింటాము. బట్ నో ప్రాబ్లం. అంతే. జస్ట్ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ అంతే. మీరు మా బ్లాగ్స్ ని చూస్తే ఏం అసలు ఇంత క్రేజీ ఉందా, ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయవచ్చా అన్నట్టు చూడాలి. బికాస్ లిటరలీ ఎవ్వరు లేరు క్యాంపస్ లా. మేమే తిరుగుతా ఉన్నాం ఖాళీ కూర్చొని ఏం చేయక. ఆ బ్రో పొద్దు నుంచి పడుకున్నాడు. నాకేమన్నా ఎదురు రావట్లేదు. నేను అది ఇది చేసుకుంటా ఉన్నా. బట్ ఫైనల్గా మేమైతే ఎక్స్ప్లోర్ చేసినాం. ఈరోజు ప్రతిరోజు కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇంకొన్ని ఎక్స్ప్లోరేషన్ వీడియోస్, వ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్. See you in the next vlog.